హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఎంఎన్కే. సో ఈరోజు బెంగళూరులో నైట్ లైఫ్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాను. సో మీ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఆల్రెడీ మొత్తం కలర్ఫుల్గా ఉంది. సో ప్రజెంట్ నేను బ్రిగేడ్ రోడ్లో ఉన్నాను. సో మనం ఎంజీ రోడ్, ఆ బ్యాక్లో ఎంజీ రోడ్ ఉంది. సో స్ట్రైట్గా వస్తే ఎంజీ రోడ్ వస్తుంది, మనకి బ్రిగేడ్ రోడ్ వస్తుంది. బ్రిగేడ్ రోడ్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి చర్చ్ స్ట్రీట్కి. చర్చ్ స్ట్రీట్లో మీ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, ఇక్కడ నార్మల్గా నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. సో బెంగళూరులో ఏదన్నా ఏరియా ఉందంటే నైట్ లైఫ్కి అందరూ ఫస్ట్ చెప్పే పేరు ఎంజీ రోడ్. ఎందుకంటే పబ్స్ కానీ ఆ పబ్ కల్చర్ ఇక్కడ బెంగళూరులో చాలా ఫేమస్ ఇక్కడ. సో చాలా బాగుంటుంది. సో మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, సో అది మనకి చర్చ్ స్ట్రీట్, అది బ్యాక్లోది. సో నేను మీకు మొత్తం నీట్గా లోపలికి వెళ్ళి చూపిస్తాను. అంత ఎక్సైటింగ్గా ఉండదు, బట్ మోస్ట్లీ మనకి ఇక్కడ అంతా ఈ బ్రిగేడ్ రోడ్లోనే అంత ఎక్కువ కలర్ఫుల్గా ఉంటుంది. మనం చూస్తున్నాం కదా ఈ పెళ్లి సందడిలాగా మొత్తం లైటింగ్ అంతా. సో లోపలికి వెళ్ళి అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదంతా ఎంజీ రోడ్. మనకి మా లైటింగ్ చూస్తున్నారు కదా, మన ఊర్లో పెళ్ళికి వేస్తాను చూడు, అలా ఉంది. సో నేను మొత్తం కవర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చివరి దాకా చూడండి. సో మనము అంతా ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా షాపింగ్ మాల్స్ అన్నీ. సో ఇవాళ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఓకే, మనకు ముందుకు వెళ్దాం సైడ్. ఓకే, సో ఇది జంక్షన్ మనకి. చూసాక ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చర్చ్ స్ట్రీట్లో ఉన్నాను ఎగ్జాక్ట్గా. సో నేను ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను ఒక్కసారి. సో చూడండి ఒకసారి, మనకి ఇది ఎంట్రన్స్, చర్చ్ స్ట్రీట్ ఎంట్రన్స్ ఇది మనకి. క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు అసలుకి. నాకైతే కొంచెం మాట్లాడాలంటేనే నర్వస్గా ఉంది. ఎల్లో కలర్ రికార్డ్ చేస్తున్నాను. సో నేను మీకు నీట్గా అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే క్రౌడ్ అంటే ఇక్కడంతా మాల్స్, అంతా షాపింగ్ మాల్స్, జనాలు కొంచెం చూడ్డానికి వస్తారు. చూస్తున్నారు కదా అన్ని షాప్స్, ఫుడ్ స్టాల్స్. చూసారు కదా, రేంజ్ రోవర్ కార్ ఒక రేంజ్లో ఉంది. ఇక్కడ స్టార్ బక్స్ ఉంది. అన్ని షాపింగ్ మాల్స్ అవే ఫ్రెండ్స్. మనకి బేసిక్గా బెంగళూరులో నైట్ లైఫ్ అంటే అందరూ మాట్లాడేది చర్చ్ స్ట్రీట్కి వెళ్ళండి, చర్చ్ స్ట్రీట్లో ఎక్సలెంట్గా ఉంటుందంటారు. సో మనకి చర్చ్ స్ట్రీట్కి వస్తే ఇక్కడ అంతా షాపింగ్సే ఉండేది. చూస్తున్నారు కదా, ఇక్కడ ర్యాండమ్గా నేను ఒకసారి ధైర్యం చేసి అడుగుతాను కొంతమందిని, లైక్ మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అబ్బాయిలతో కానీ అమ్మాయిలతో కానీ ఒకసారి మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అని ట్రై చేసి చూద్దాం. అక్కడ చూస్తున్నాం కదా, అక్కడ కొద్దిగా ముందు చూడండి ఇండిక్యూబ్ ఆఫీస్ ఉన్నట్టుంది. ఇక్కడ బైక్ పార్క్ చేయడానికి మాకు నానా తిప్పలు పడ్డాం. మనం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము, ఒక 50 మీటర్స్ వచ్చాను నేను. సో ఇక్కడ ఒక కిచెన్ క్లబ్ ఉంది. సో అయితే వెళ్దాం ఫ్రెండ్స్, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నాకు తెలిసి అనుకున్నంత ఇదిగా అయితే లేదు, బట్ స్టిల్ మరి జనాలు ఇక్కడ ఎందుకు వస్తారో నాకైతే తెలీదు. ఇక్కడైతే అంత ఎగ్జైటింగ్గా అనిపించలేదు. సో మనం వెనక్కి వెళ్ళి బ్రిగేడ్ రోడ్ మొత్తం అక్కడంతా కవర్ చేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇవాళ మామూలుగా ఫ్రైడే ఈవినింగ్ కదా, సో ట్రాఫిక్ అయితే అసలు మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. సో నేనైతే ఫ్రైడే ఈవినింగ్ ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నార్మల్గా ర్యాండమ్గా ఎవరితో మాట్లాడి లైక్ వాళ్ళు అంటే కొంచెం మనకి కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ ఇంతమంది క్రౌడ్లో నాకైతే వాళ్ళని పలకరించాలంటేనే వణుకొచ్చేసింది. సో సారీ, మీకోసం ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఎందుకంటే నాకు చాలా కొత్త అసలుకి జనాల్లో మాట్లాడడం, సో అవ్వలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఏలియన్ ఇది మేకప్ లాంటిది.
సో ఇవాళ జనాలు అయితే చాలా బాగా వచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడంతా మనకి ఏంటంటే థాయిలాండ్లో ఇలా అంటారు కదా, వాకింగ్ స్ట్రీట్ అంటారు కదా, అలాంటిది మనకి బెంగళూరు వాకింగ్ స్ట్రీట్ ఇది. సో మనకు బెంగళూరు మొత్తం మీద ఎక్కడ చూసుకున్నా ఈ ఏరియాలో మనకి ఎంజీ రోడ్ దగ్గర మనకి జనాలు ఈ వీకెండ్స్లో అసలుకి మామూలుగా ఉండరు. గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని వచ్చేస్తారు. అసలుకి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఇక్కడ భలే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ షాపింగ్, స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది మంచిగా. సో డిఫరెంట్ వెరైటీస్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి. సో వచ్చి ట్రై చేస్తూ ఉంటారు. మీరు ఒకసారి లొకేషన్ అంతా చూడండి, సరౌండింగ్ అంతా ఎంత బాగుందో. కలర్ఫుల్గా నాకైతే చాలా బాగా నచ్చింది ఎక్స్పీరియన్స్. బట్ ఆ చర్చ్ స్ట్రీట్ లోపలికి వెళ్ళాను, అక్కడ అంత అనిపించలేదు, అందుకనే మళ్ళీ వెనక్కి వచ్చేసాను. మీకు చూపించాను కదా ఇందాక. సో ఈ మెయిన్ రోడ్ అయితే, బ్రిగేడ్ రోడ్ మెయిన్ రోడ్ అయితే చాలా బాగుంది. సో మీరు చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాను నేను. ఇక్కడ చూస్తున్నా కదా మొత్తం అన్నీ కొంచెం అంటే చిన్న కాంప్లెక్స్ లాగా లోపలికి ఉంది. మొత్తం అన్ని స్టాల్స్ కానీ, ఫ్రూట్ షాప్స్, ఇక్కడ లోపల చిన్న అంటే మనకి స్టోర్స్ ఉన్నాయి మొత్తం లోపల. కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకు లోపల ఏముందని యాంగ్జైటీగా వచ్చాను. బట్ ఇక్కడ నార్మల్ అంతా షాప్స్ ఉన్నాయి, మొత్తం చిన్న షాప్స్, ఫుడ్ స్టాల్స్ కానీ, ఫ్రూట్ జ్యూస్. సో అంతే ఫ్రెండ్స్, ఇక్కడ అంత ఎగ్జైటింగ్గా కూడా ఏం లేదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి OnePlus స్టోర్ అను శాంసంగ్ స్టోర్ ఆపోజిట్లోనే ఉన్నాయి. రోడ్ ఎండింగ్లో పెట్టారు. సో మనకి ఇటు సైడ్ నుంచి వస్తే ఇది బిగినింగ్ ఫ్రెండ్స్, నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను. సో నాకు ఇది ఎండింగ్. సో ఇది OnePlus స్టోర్, మనకి వెనకాల ఉంది శాంసంగ్ స్టోర్. ప్రస్తుతం OnePlus స్టోర్ లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను, తర్వాత శాంసంగ్లోకి వెళ్దాం. భయ్యా ఓపెన్ థ్యాంక్ యూ. నేనైతే లోపలికి వచ్చాను. లోపల ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. సో చాలా బాగుంది. బేసిక్గా నేను లోపలికి ఎందుకు వచ్చానంటే, ఇక్కడ OnePlus 13s రీసెంట్గా వచ్చింది కదా, లైక్ మన కంపాటబుల్ ఫోన్. సో దాన్ని చూద్దామని వచ్చాను. బేసిక్గా ఇక్కడ డెమో పెట్టుంటారా లేదా అని పెట్టారు. సో మొబైల్ అయితే చాలా ఉంది. బట్ నాకైతే నేను బేసిక్గా ట్రై చేస్తుంది ఏంటంటే, మనకి వీడియో రికార్డింగ్ అప్పుడు డ్యూయల్ కెమెరా సపోర్ట్ ఉందా లేదా అని చెప్పి చూద్దామని వచ్చాను. బట్ OnePlus ఫోన్ ఏది సపోర్ట్ చేయట్లేదు. బట్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది అసలుకి లోపల అయితే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అన్ని ఫోన్స్ డిస్ప్లే కానీ చాలా బాగుంది. ఆనెస్ట్గా చెప్పాలంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. దీనికి ఆపోజిట్లోనే శాంసంగ్ ఉంది, అక్కడికి వెళ్దాం. ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ కొంచెం నైట్ బాగా కొద్దిగా టైం స్పెండ్ చేయాలంటే ఇక్కడికి వచ్చేయండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో నేను OnePlus స్టోర్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు శాంసంగ్ స్టోర్ లోపలికి వెళ్తున్నాను. సో ప్యారలల్గా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు కదా, స్ట్రీట్ అంతా మొత్తం కవర్ చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. సో రోడ్ అయితే మటుకు కొంచెం ట్రాఫిక్గా చాలా ఇది అంతా రద్దీగా ఉంది బాగా. సో ఫ్రైడే కదా, సో ఆల్మోస్ట్ వీకెండ్స్ ఇలాగే ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం ఇప్పుడు చూస్తున్న సరౌండింగ్స్ అంతా మనకి శాంసంగ్ స్టోర్ ఆపోజిట్లో ఉంది. సో మన OnePlus స్టోర్ నుంచి ఇటు కరెక్ట్గా ఆపోజిట్ రోడ్ దాడి వచ్చామంటే మనకి శాంసంగ్. సో వీళ్ళు లోపలికి ఫోన్ షూట్ అలా వీడియో షూట్ ఏం అలౌ చేయరంట. సో చూడడానికి బయట నుంచి అయితే చాలా బాగుంది, లోపల ఎలా ఉంది వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ పర్లేదు, లోపలైతే బాగానే ఉంది. నేను S25 అల్ట్రా చూద్దామని వెళ్ళాను. ఓకే ఫైన్. సో ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అయిపోయింది అంతా. ఇక్కడంతా షాపింగే మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ప్రజెంట్. సో మనం అంతా స్ట్రీట్ అంతా కవర్ చేసి ఇప్పుడైతే చివరికి ఎక్కడున్నామని చూసారు కదా, శాంసంగ్ స్టోర్ దగ్గర ఉన్నాం. సో ఎండింగ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే మొత్తం మనకి చర్చ్ స్ట్రీట్ అంతా మొత్తం సింగిల్ రోడ్, ఒక 750 మీటర్స్ ఉంటుంది. సో మీకు అంతా చూపించాను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మోరోవర్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ టేక్ కేర్, బీ హ్యాపీ, జై హింద్, బై, సైనింగ్ ఆఫ్.